హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా సుమారు 220 కోట్ల మందికి ఇప్పటికీ సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఈ నేపథ్యంలో సముద్ర జలాలన్నీ మంచినీటిగా మార్చే డీశాలినేషన్ సాంకేతికతలు కీలకంగా మారుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులు అధిక శక్తిని వినియోగించడమే కాకుండా పర్యావరణానికి హాని చేసే అధిక ఉప్పు సాంద్రత కలిగిన వ్యర్థ నీటిని కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం దొరికిందా? ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ పరిశోధకులు ఈ సమస్యలకు పరిష్కారంగా ఒక కొత్త సౌరశక్తి ఆధారిత డీశాలినేషన్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనకు ప్రొఫెసర్ చున్ లీ గువో నాయకత్వం వహించారు. పరిశోధన ఫలితాలు లైట్ సైన్స్ అట్ ఏఎంపీ అప్లికేషన్ జనరల్లో ప్రచురితమయ్యాయి. ఈ కొత్త వ్యవస్థలో ప్రత్యేకంగా రూపొందించిన నల్లటి లోహ పలకలను ఉపయోగించారు. ఫెమ్టో సెకండ్ లేజర్లతో వీటి ఉపరితలాన్ని సూక్ష్మ స్థాయిలో మార్చడం ద్వారా సూర్యకాంతిని దాదాపు పూర్తిగా గ్రహించేలా, అలాగే నీటిని బలంగా ఆకర్షించేలా రూపొందించారు. ఫలితంగా సముద్ర జలం పలకపై పలుచని పొరలా వ్యాపించి వేగంగా ఆవిరై మంచినీటిగా మారుతుంది. సాధారణ డీశాలినేషన్ వ్యవస్థలో ఉప్పు, ఖనిజాలు పెరిగిపోయి పనితీరును దెబ్బతీస్తాయి. అయితే ఈ కొత్త టెక్నాలజీలో సూక్ష్మ కాలువల మాదిరి నిర్మాణాలు ఉండటంతో ఉప్పు ఖనిజాలు ఆవిరీకరణ ప్రాంతం నుంచి దూరంగా తరలిపోతాయి. దీంతో వ్యవస్థ నిరంతరాయంగా పనిచేసే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా పరిశోధకులు కాఫీ రింగ్ ఎఫెక్ట్ అనే భౌతిక సూత్రాన్ని కూడా ఉపయోగించారు. కాఫీ బొట్టు ఎండిపోయిన తర్వాత అంచుల వద్ద కాఫీ అవశేషాలు పేరుకుపోయినట్లు ఈ వ్యవస్థలో కూడా ఉప్పు ఖనిజాలు ప్రత్యేక ప్రాంతాలకు తరలిపోతాయి. దీంతో అవి ప్రధాన ప్రక్రియకు ఆటంకం కలిగించవు. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల నుంచి సేకరించిన నీటి నమూనాలతో నిర్వహించిన పరీక్షల్లో ఈ సాంకేతికత విజయవంతంగా పనిచేసింది. ముఖ్యంగా సంప్రదాయ పద్ధతుల్లో లభించే హానికర ఉప్పు నీటి వ్యర్థం బదులుగా ఉప్పు, ఇతర ఖనిజాలు ఘన రూపంలో తిరిగి సేకరించబడినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రక్రియ ద్వారా కేవలం తాగునీటినే కాదు, లిథియం వంటి విలువైన ఖనిజాలను కూడా సముద్ర జలం నుంచి సేకరించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెద్ద ఎత్తున అమలు చేయగలిగితే ప్రపంచంలోని నీటి కొరత సమస్యను తగ్గించడంతో పాటు అలాగే కీలక ఖనిజాల ఉత్పత్తిలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.